శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, ఈరోజు లలిత దివ్య పుణ్య గ్రంథనామంలో ఏ రహస్యనామము, ఏ రహస్య ఫలితమో చెప్తారు? తప్పకుండానండి. మనం లలిత రహస్య దివ్య సహస్రనామాల్లో షట్చక్ర ప్రయాణంలో చివరికి వచ్చాం మొత్తం. అవునండి. మనం ఆధార చక్రం నుంచి ప్రయాణం మొదలుపెట్టాం. ఇప్పుడు సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి మన నామం ఇదండి. ఇది మన పుస్తకం ప్రకారం 78వ నామం. సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి ఇది మన నామము. ఈ నామంలో మనము చక్ర ప్రయాణంలో, అంటే మనము పుట్టినప్పుడు ఒక ప్రయాణం మొదలు పెడతాం. జన్మించగానే శిశువు యొక్క జన్మ ప్రయాణం ఎప్పుడు మొదలు పెడతారంటే భూమి మీద పడ్డ మొదలు ప్రయాణమే. అంతవరకు పరమాత్మతో అనుసంధానంలో ఉండేటువంటి గర్భస్థ శిశువు భూమి మీదకి రాగానే ప్రయాణం మొదలుపెట్టినట్టే. ఈ ప్రయాణంలో కొంచెం కాస్త అతను వ్యక్తుడై, అంటే అన్ని విషయాలు కూడా ప్రకటించి తెలుసుకోగలిగిన స్థితికి వచ్చినప్పుడు మాయా ప్రపంచంలోకి వచ్చేస్తాడు. వచ్చేసి కొంచెం పెద్దవాడే, చదువు, ఉద్యోగం అన్నీ అయిన తర్వాత అతను శ్రీచక్రోపాసన చేసుకోగలిగితే మాత్రం అతనిలో కుండలిని ప్రయాణం మొదలవుతుంది. మామూలుగా ప్రయాణం మనం ఎన్నో చోట్లకు వెళ్తూ ఉంటాం, ఊళ్ళకి వెళ్తూ ఉంటాం, విదేశాలకు వెళ్తూ ఉంటాం, మనం ఉన్న ప్రదేశంలో కూడా అన్ని చోట ప్రయాణం చేస్తుంటాం. ఈ ప్రయాణం కాక శరీరంలో అంతర్గతంగా ఇది బాహ్య ప్రయాణము, అది అంతర్ముఖంగా, అది అంతఃప్రయాణం. మీరు చెప్పి ఈ ప్రయాణం ఎట్లా జరుగుతున్నది చాలా మందికి తెలియదు. ఇది శ్రీ విద్యా ఉపాసకులకు మాత్రమే తెలిసే విషయము, అనుభవించే విషయము. ఇది ఆధార చక్రం నుంచి కుండలిని ప్రయాణం మొదలు పెడుతుంది. మనకి వెన్నెముక చివరి భాగంలో మూలాధార చక్రం అని చెప్తారు. మూలాధారాంబుజారూఢ పంచవక్రాతి సంస్థిత 5 ముఖాలతో ఉంటుంది దేవత అక్కడ. అంకుశాది ప్రహణ వరదాది నిషేవిత ముద్గౌదన సప్తచిత్త సాకిన్యాంబ సాకిని అనే దేవత 5 ముఖాలతో ఆ ఆధార చక్రంలో నివాసం ఉంటుంది. ఆవిడికి పెసరపప్పుతో చేసిన పులగం అంటే ఇష్టం. అవును. అక్కడ నుంచి మనము చక్ర ప్రయాణం మొదలు పెడితే స్వాదిష్టాన చక్రానికి వస్తాము. అక్కడి నుంచి మణిపూర చక్రానికి వస్తాము, నాభి దగ్గర. అక్కడి నుంచి హృదయ స్థానంలోని అనాహతాబ్జ నిలయ అనాహత చక్రానికి వస్తాము. అక్కడి నుంచి విశుద్ధి చక్రం కంఠంలోకి వస్తాము. దాని తర్వాత అత్యద్భుతమైన శక్తి గల ఆజ్ఞా చక్రానికి ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత చేరుకునే చివరి చక్రం ఉందే మనకి, అది మన చివరి ప్రయాణం. అదే సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. ఈ సహస్రార చక్రానికి చేరుకోవటానికి చాలా చాలా శక్తి, ఉపాసన, యోగ సాధన కావాలి. ఆజ్ఞా చక్రం వరకు చాలామంది ఉపాసకులు వస్తారు, కానీ సహస్రార చక్రానికి చేరుకోవడం చాలా కష్టం. దానికి ఒక క్రమశిక్షణ, ఒక తపోనిష్ట, ఒక యోగి సాధన ఇవన్నీ కావాలి. అన్నిటినీ మించి పూర్వజన్మ సుకృతి. అసలు అది ముఖ్యం ఉంటేనే. అందుకే యోగీనాం అంతిమకాలే శ్రీ విద్యోపాసన అన్నారు. ఎవరికైనా అంతిమ కాలం అంటే వాళ్ళ జీవితం అంతా ఒక 70 ఏళ్ళో 80 ఏళ్ళో గడుస్తుంది. వాళ్ళు కనుక మళ్ళీ పునర్జన్మ లేదు అంటే వాళ్ళు తప్పనిసరిగా శ్రీ విద్యోపాసన అప్పుడు చేయవలసిందే. ఎవరైతే పునర్జన్మ లేని వాళ్ళు ఉంటారో తర్వాత వాళ్ళే శ్రీ విద్యా ఉపాసన చేస్తారు. లేకపోతే వాళ్ళు శ్రీ విద్యా ఉపాసనకి రారు. అప్పుడే ఇంకా వాళ్ళకి ఒక జన్మ అంటే సంకల్పం రాదు. అలాగే ఉంటుందని. ఇప్పుడు ఈ సంకల్పం మీరు అన్నట్టు ఆ శ్రీ విద్య, అసలు అన్ని విద్యల్లోకి ఉత్తమోత్తమైన విద్య శ్రీ విద్య అని శివుడు అమ్మవారికి ఉపదేశించి చెప్పాడు. అటువంటి శ్రీ విద్య నేర్చుకోకపోతే ఇంకా జన్మలు పెరుగుతూనే ఉంటే ఎత్తాల్సి వస్తున్నాడు. అందుకే చరమే జన్మని శ్రీ విద్యోపాసకో భవేత్. చరమే జన్మని చివరి దీంట్లో
చివరి జన్మలో శ్రీ విద్యా ఉపాసకో భవేత్, వాడు శ్రీ విద్యా ఉపాసన పౌరుడు అవుతాడు. అంటే ఈ జన్మలో ఎవరైతే శ్రీ విద్యని ఉపాసనగా తీసుకొని చేస్తున్నారో వాళ్ళకి ఆ తర్వాత జన్మ ఉండదు. అందుకే చరమే జన్మని చివరి జన్మలో శ్రీ విద్యా ఉపాసకో భవేత్, వాడు శ్రీ విద్యా ఉపాసకుడు అయిపోతాడు. శ్రీ విద్యా ఉపాసకుడు అయ్యాడంటే అదే చరమ జన్మ, వాడికి జన్మ లేదు. ఇంతటి అత్యద్భుతమైనటువంటి ఈ చక్రము. అంటే ఒక ప్రశ్న అండి, చెప్పండి. చాలామంది శ్రీ విద్యోపాసకులు ఉంటారు, అందరికీ ఇక జన్మ ఉండదా? శ్రీ విద్యా చక్ర ప్రయాణం తెలిసిన వారెవరికి కూడా, అంటే శ్రీ విద్యా ఉపాసన అంటేనండి, చాలామంది ఈ రోజుల్లో శ్రీ విద్య ఉపాసన చేస్తున్నాం, మాకు పంచదశాక్షరి మంత్రం మాకు గురువులు ఇచ్చారు, చేస్తున్నాం అండి. మరి అలాంటి వారందరికీ ముక్తి అని అంటారా? ఇందులో మనము నిర్మోహమాటంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి. ఏమిటంటే గురువు ఇస్తారో వీళ్ళే స్వయంగా చదువుకుంటారో పంచదశి మంత్రాలు. ఇప్పుడు నేను చాలా చోట్ల చూస్తున్నాను, మన యూట్యూబ్లో కూడా గురుముఖంగా నేర్చుకోవాల్సినటువంటి పంచదశి అక్షరాలని ఒక బోర్డు మీద ఈ రాసినట్టు ఏబిసి రాసినట్టు రాసి గురువులే రాసేసి ప్రజలకు పంచిపెట్టేస్తున్నారు అవి చాక్లెట్ల లాగా. నిజానికి అది రహస్యాతి రహస్యం అని నామంలోనే చెప్పారు. అగస్త్యుడంతటి వాడు 300 ఏళ్ళు హయగ్రీవుడి పాదాలు పట్టుకుంటే కానీ ఆయనకి లలితా సహస్రం కానీ త్రిశతి కానీ ఉపదేశింపబడల. పంచదశి మంత్రాక్షరం చరమే జన్మని శ్రీ విద్యా ఉపాసకో భవేత్ అని అంత పెద్ద వేదోక్తంలాగా చెప్పబడిన వాక్యంలో కూడా మరి చరమ జన్మలో శ్రీ విద్య అంటే వీళ్ళు 20 ఏళ్ళ వాళ్ళు 15 ఏళ్ళ వాళ్ళు కూడా మేము శ్రీలలిత ఉపాసన చేస్తున్నాం, మేము ఉపాసన చేసేసుకుంటున్నాము, లేకపోతే కనుక మాకు మంత్రాలు గురువులు ఉపదేశించారు ఇలా చెప్తున్నారు. ఎటువంటి గురువు దగ్గర గురుపదేశం తీసుకున్నారు? గురువుకి పాత్రశుద్ధత అంటే గాత్రశుద్ధి పాత్రశుద్ధి రెండు ఉండాలి. అంటే గాత్రశుద్ధి అంటే గొంతు, గాత్రం అంటే శరీరం, గాత్రం అంటే శరీరం, గాత్రం అంటే శరీరం, శరీర అంటే బాహ్య అభ్యంతర శుచులు ఉండాలి ప్రధానంగా గురుపదేశం తీసుకునేవారికి. ఇచ్చేవారికి దాన్ని మించి ఉండాలి. అంతే కదండి. అంటే మాకు ఒక 10,000 కట్టండి మీకు పంచదశి మంత్రోపాసన నేర్పిస్తాము అనే బోర్డులు కూడా నేను చూశాను. అమ్మ బాబు, అదంతా గురుపదేశం అంటే ఎలా సరిపోతుంది శ్రీలక్ష్మి గారు? పంచదశి మంత్రం ఉపాసన నేను కూడా కుర్తాలం పీఠాధిపతి వారి దగ్గర తీసుకున్నా. నయాపై శాసించకుండా నేను వారిని దర్శించడానికి వెళ్తే, అమ్మా నువ్వు లలితా సహస్రము అష్టోత్తరము ఇంత అద్భుతంగా రాశావు, నువ్వు పంచదశి మంత్రోపాసన నీకు ఇస్తాను, ఉపదేశం చేస్తాను, నీ దగ్గర 3 సార్లు అనిపిస్తాను అను నువ్వు అని, దీన్ని 1,00,000 సార్లు చేయి, తర్వాత హోమం చేసుకో అని వారు నాకు ఉపదేశం చేసి పంపించారు. నేను వెళ్ళినప్పుడు నాకు పంచదశి మంత్రోపాసన అంటే కూడా తెలియదు, అది ఎంత అద్భుతమైన పెద్ద మంత్రమో కూడా తెలియదు. వారు ఉపదేశించేదాకా నేను ఉపదేశింపబడతానని కూడా నాకు తెలియదు. అంత కాకతాళీయంగా జరిగింది. ఇది గురుపదేశం, పూర్వజన్మ సుకృతం. అలా కాకుండా బోర్డులు పెట్టి మంత్రోపాసనలు అమ్మే వారిని దృష్టిలో పెట్టుకొని మేము చేస్తున్నాము, మాకు మళ్ళీ పునర్జన్మ ఉండదా అంటే అది మనం లలితాదేవికే వదిలేయాలి విషయాలు. ఎందుకంటే మంత్రాలని అమ్ముతున్నారు, మంత్రాలకు బోర్డులు పెడుతున్నారు, గూఢంగా ఉండేటువంటి మంత్రోపదేశాలని బహిర్గతం చేసేసి బోర్డు మీద ఏబిసిడీలు రాసినట్టుగా రాసి యూట్యూబ్లలో పెడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటే మన శక్తి సాహిత్యంలో ఉన్న నియమనిష్టలు కానీ, ఒక క్రమశిక్షణ కానీ, ఒక పద్ధతి కానీ, ఉపాసన ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటి నియమనిష్టలు కానీ ఎక్కడా పాటిస్తున్నట్టు నాకైతే కనిపించలేదు శ్రీలక్ష్మి గారు. ఈ ఒక మంత్రం ఇస్తాము మీరు ఎన్ని వేలు ఇస్తారనేటువంటి పీఠాధిపతులను చాలామందిని చూశాను నేను. వీళ్ళందరికీ పునర్జన్మ ఉండదా అంటే అది అమ్మవారి నిర్ణయమే మనం వదిలేయాలి. అంటే అమ్మవారు వాళ్ళందరినీ ఎట్లా నిర్ణయిస్తుందో మనకు తెలియదు, మనం చెప్పదగ్గ వాళ్ళం కాదు. కాకపోతే మీరు అన్నారు కదా, ఇక్కడ మనకు తెలిసిన దాంట్లో సహస్రార చక్రానికి వెళ్ళినప్పుడు పునర్జన్మ ఉండదు. అందుకే చరమే జన్మని శ్రీ విద్యా ఉపాసకో భవేత్ అని చెప్తున్నారంటే చివరి జన్మలోనే అటువంటివి సంభవిస్తాయి, వాడు శ్రీ విద్యా ఉపాసనకు వస్తారు అని చెప్తారు. ఆ శ్రీ విద్యా ఉపాసన ఎలా మొదలవుతుంది అంటే ఆధార చక్రం నుంచి మొదలైనటువంటి చక్ర ప్రయాణము అన్ని చక్రాలని దాటి సహస్రార చక్రానికి రావటం అంటే సహస్రార చక్రంలో
చల్లటి అమృత సముద్రం ఉంటుందండి. మనకి సహస్రార చక్రం ఇక్కడ ఉంటుంది తల మీద, బ్రహ్మరంధ్రం కొంచెం కిందకు ఉంటుంది, ఈ పైన సహస్రార చక్రం ఉంది. ఈ సహస్రార చక్రం అనేది ఒక అద్భుతమైన ప్రపంచం. ఆ ప్రపంచంలో రాకాచంద్రుడు నిరంతరం అమృతం స్రవిస్తూ ఉంటాడు. ఆ అమృత ధారలన్నీ చల్లగా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ చల్లటి రాకాచంద్రుడి యొక్క అమృతము అలా అలలుగా సముద్రంలాగా పొంగిపోతూ ఉంటే ఆ సహస్రారంలో, ఆ సహస్రార చక్రంలో ఉన్నటువంటి అమృత సరస్సులో ఉన్నటువంటి చల్లదనము కొంచెం కరిగి ఈ ముక్తుడై అక్కడ అమ్మవారి పాదాల దగ్గర పడి ఉన్న వాడి మీద ప్రవహించాలంటే తేజోమండలమైన అమ్మవారి శక్తి ఆ అమృత సరస్సు మీద పడుతుంది. అప్పుడు అది కరుగుతుంది. చల్లటి అమృతము అలా మెల్లగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ చల్లటి అమృతము కొంచెం కరగాలి అంటే ఈ అమ్మవారి యొక్క ఉష్ణత్వం, అంటే శక్తి అంటే ఎప్పుడు ఉష్ణమే, ఆ శక్తి ఆ అమృతం మీద పడ్డప్పుడు ఈ అమ్మవారు, ఎందుకంటే ఆవిడ త్రిలోచన కదా, సోమ సూర్యాగ్ని లోచన, సూర్యుడిలో అగ్ని ఉంది, అగ్నిలో ఎలాగో అగ్ని ఉంటుంది, చంద్రుడు సూర్యుడి వల్లనే ప్రకాశిస్తాడు. ఈ 3 నేత్రాలు కలిగినటువంటి అమ్మవారి యొక్క ఉష్ణోగ్రత యొక్క శక్తితో ఈ అమృత సరస్సులో ఉన్నటువంటి ఘనీభవించినటువంటి అమృతము కొంచెం కరిగి ఈ యోగి మీద పడుతుంది. అప్పుడు అతను ముక్తుడవుతాడు. ఇంత పెద్ద విషయాన్ని బోర్డులు పెట్టి మేము అమ్ముతున్నాం మంత్రాలు, మాకు పునర్జన్మ ఉండదు అని భుజాలు ఎగిరేసేవాళ్ళు, కాళ్ళు ఎగిరేసేవాళ్ళు, మంత్రాలు అమ్మేవాళ్ళు, దాన్ని కొనుక్కునేవాళ్ళు. ఇలా ఉన్న ప్రపంచంలో ఇంతంత పెద్ద పెద్ద విషయాలను చర్చించడం కూడా నాకు బాధగా ఉంటుంది శ్రీలక్ష్మి గారు. ఇవి హయగ్రీవ ఉపాస్మహే అని మనం చెప్తున్నాం, శ్లోకం పిల్లలకి నేర్పిస్తున్నాం. హయగ్రీవుడు అంతటి వాడు ఉపదేశించినటువంటి లలితా సహస్రము, త్రిశతి, ఖడ్గమాల వీటన్నిటినీ మేము నేర్పిస్తాం, మేము చెప్తాం, మేము చూస్తాం, మేము అమ్ముతాం, మాకు వచ్చు అని చేసి అందరూ కూడా విరగబడి చేస్తూ ఉంటే ఇది ఒక రకంగా ఆహ్వానించదగ్గదే. ప్రజలందరికీ లలితా సహస్రం తెలియాలి, త్రిశతి తెలియాలి, సౌందర్యలహరి తెలియాలి. అందరూ నేర్పిస్తున్నారు, అందరూ పాడుతున్నారు, అందరూ నేర్చుకుంటున్నారు. కానీ నేర్చుకోవాల్సిన పద్ధతిలో నేర్చుకుంటున్నారో లేదో అని కూడా ఆలోచించాలి. అందరూ స్కూల్లో జాయిన్ అవుతారు, మరి ఎవరు నిజంగా చదువుకుంటున్నారు? లేకపోతే అందరూ ఫస్ట్ ర్యాంకులు రావాలి కదా మరి. సో ఇది ఆలోచించుకొని మనం ఒక సహస్రం చదివిన, ఒక ఉపదేశం తీసుకున్న, ఒక మంత్రాన్ని ఉపాసనగా రోజు మనం చేసిన, అప్పుడు మనకి నిజంగా పునర్జన్మ ఉండదు అనేటువంటి నమ్మకం మనకే ఏర్పడుతుంది. ఎందుకంటే చరమే జన్మని, అది వేదవాక్యం అండి. చరమే జన్మని శ్రీ విద్యా ఉపాసకో భవేత్ అంటే అది వేదవాక్యంగా చెప్పారు. ఎవరైతే శ్రీ విద్యా ఉపాసన చేస్తారో వాళ్ళకి అదే చరమ జన్మ మళ్ళీ ఉండదు అని. అందుకని ఈ ఉపాసన చేస్తున్నాం అంటే అసలు ఉపాసన ఏంటి, శ్రీ విద్య ఏమిటి, ఇవి ఎవరి ముఖతః మనం తీసుకొని దీన్ని మనం ఉపాసించాలి. అది షాపింగ్ చేసినట్టుగా మంత్రాలు షాపింగ్ చేస్తే మాత్రం వాళ్ళకి అదే చరమ జన్మ అవుతుందో లేదో నాకు తెలియదు. అది అమ్మవారి నిర్ణయానికే మనం వదిలేద్దాం. సో ఇప్పుడు సహస్రారాంబుజాడవురా సుధాసారాభివర్షిణి అనే నామానికి మనం 100% న్యాయం చేయాలంటే ఆ సహస్రార చక్రంలో పొంగి ప్రవహిస్తున్నటువంటి చల్లటి అమృత ధారలని అమ్మవారు తన శక్తితో కరిగించి ఈ మోక్షం చేరుకునేటువంటి ఈ యొక్క సాధకుడి యొక్క 72 నాడులని తరుపుతున్నాడు. అప్పుడు అతనికి పునర్జన్మ ఉండదు. అంతటి యోగా తత్వాన్ని, అంతటి యోగ్యతని కలిగితే కనుక అందరూ మంత్రాలు చదవచ్చు, ఉపాసనలు తీసుకోవచ్చు, దాన్ని మోక్షాన్ని సాధించవచ్చు. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ మనం చెప్పుకోలేదండి. ఈ కుండలిని ప్రయాణం ఇలా వెళ్తూ వెళ్తూ ఉంటే సహస్రార చక్రం వెళ్ళేసరికి అది ఎంత సన్నగా అయిపోతుంటే, తామర తూడులో మృణాళం ఎలా ఉంటుంది సన్నగా, అంత సన్నగా ఒక అద్భుతమైనటువంటి విద్యుత్ రేఖలాగా ప్రవహిస్తుంది. అది ఆధార చక్రం నుంచి మొదలైన కుండలిని ప్రయాణం సహస్రార చక్రానికి వచ్చేసరికి అది ఒక విద్యుత్ కాంతితో, బంగారు కాంతులతో మెరిసిపోతూ, అది ఆకాశంలో మెరుపులాగా, ఆకాశంలో బంగారు కాంతుల మెరుపులతో వస్తాయి మనకి. అటువంటి మెరుపు తీగలాగా అది తామర తూడులోని మృణాళంలాగా సన్నటి తెల్లని నాజూకైన సున్నితంగా ఉంటుంది. అటువంటి సున్నితత్వంతో అది సహస్రార చక్రం చేరిపోతుంది. చేరిపోయినప్పుడు అప్పుడు పునర్జన్మ ఉంటుంది. సో ఇంత ఉన్నతమైన శక్తిగల మహత్యమైన విషయాలని మనము అదే విధంగా, అదే
క్రమ పద్ధతిలో మనం కనుక ఉపాసించినట్టయితే తప్పకుండా పునర్జన్మ లేకుండా ఉండొచ్చు. అది సో సహస్రారాంబుజారూఢ సుధాసారాభి వర్షిణి. ఆ సుధాసార వర్షంలో సాధకులు అందరూ కూడా తడిసి మోక్షాన్ని సాధించాలని మనం సదాశివ కుటుంబానికి తెలియజేస్తూ, అందరూ కూడా సాధన అనేది క్రమ పద్ధతిలో శక్తి సాహిత్యంలో చెప్పిన పద్ధతిలో చెయ్యాలని మనవి చేస్తున్నాము. అలా చేసినట్టయితే పునర్జన్మ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు మన పుణ్యగ్రంథం ఎవరింటికి వెళ్తుందండి? ఇవాళ మన పుణ్యగ్రంథం అండి రాణి వైదేహి విశాఖపట్నం అండి. రాణి వైదేహి విశాఖపట్నం లలిత రహస్యనామ స్తోత్ర రత్నావళి మీ ఇంటికి త్వరలో చేరుకుంటుందండి. రాణి వైదేహి గారు, మీరు చేసినట్టుగానే అందరికీ కూడా, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీరు గట్టిగా చెప్పండి. అంటే ఎవరైతే లలితా సహస్రనామం పుస్తకం పొందాలని తహతహలాడుతున్నారో, తొందరపడుతున్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సిస్టమ్ని సాటిస్ఫై చేసినట్టయితే మీకు పుస్తకం తప్పకుండా వస్తుంది. సిస్టంలో ఆ రూల్స్ ఎట్లా ఉన్నాయి అంటే సబ్స్క్రైబ్ చేయటము, లైక్ చేయటము, చక్కటి కామెంట్స్ పెట్టడం. సో లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. పుస్తకాన్ని త్వరగా పొందండి. శ్రీమాత్రే నమః. పేరేంటండి? రాణి వైదేహి. రాణి వైదేహి గారు, స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబర్ వ్రాసి పంపించండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు పుస్తకం త్వరలోనే అందిస్తారు. కామెంట్ పెట్టేటప్పుడు పక్కన మీ పేరు, ఊరి పేరు వ్రాయాలి, లైక్ చేయాలి. అలాంటి వారికే పుస్తకం అందుతుంది. మేము పెట్టేశాం కదా అనుకుంటే పేరు, ఊరి పేర్లు లేకపోయినా కూడా కష్టమండి. లైక్ చేయకపోయినా కష్టమే. మీకు పుస్తకం కావాలి అనుకుంటే ఈ రూల్స్ పాటించండి. శ్రీమాత్రే నమః.